విశ్వసిస్తున్నాను ఏంటంటే చాలా మందిని ప్రభు ఈ రోజు తాకబోతున్నారు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर सच में बहुतों को छुएंगे। ప్రభు నిజంగానే ప్రభు చాలా మందిని తాకబోతున్నాడు. विश्वास करने वाले हाथों को उठाकर स्तुति करेंगे। విశ్వసించిన వారు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? आज परमेश्वर ने हमें जो वचन का भाग दिया है, पिता की इच्छा, ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య సందేశం తండ్రి యొక్క చిత్తము. द विल ऑफ द फादर। తండ్రి యొక్క చిత్తము. आमीन। ఆమేన్. मत्ती सुसमाचार 7वां अध्याय మత్తయి సువార్త 7వ అధ్యాయము वचन 21 से लेकर 23 तक। 21 నుండి 23 వచనం వరకు. मत्ती सुसमाचार 7वां अध्याय 21 से लेकर 23 वचन तक। మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. आमीन। तेलुगु में भी पढ़ेंगे एक जन। आमीन। जो मुझसे हे प्रभु कहता है, उनमें से हर एक स्वर्ग के राज्य में प्रवेश ना करेगा। ఎవరైతే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. हालेलुया। హల్లెలూయా. हर एक प्रभु के लोग प्रभु को प्रभु प्रभु कहकर ही बुलाते हैं। ప్రతి ఒక్కరు ప్రభువులో ఉన్నవారు ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. आमीन। ఆమేన్. ना देवा ना प्रभुआ, मेरे प्रभु मेरे मालिक कहकर हम उन्हें बुलाते हैं। నా ప్రభువా నా దేవా నా ప్రభు నా దేవుడనే పిలుస్తారు. लेकिन प्रभु खुद कहता है कि हर एक जन जो मुझे बुलाता है, उसमें से सबके सब स्वर्ग राज्य में प्रवेश नहीं करेंगे। కానీ ప్రభు స్వయంగా ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ప్రభు ప్రభు అని పిలుస్తున్నారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. मतलब प्रभु प्रभु कहकर प्रार्थना करने वाले भी हर एक जन स्वर्ग राज्य में प्रवेश नहीं करेंगे। ప్రభు 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 నామమున ప్రార్థించే వారు కూడా కొందరు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. हालेलुया। హల్లెలూయా. परंतु वही जो मेरे स्वर्गीय पिता की इच्छा पर चलता है। కానీ వారే ఎవరైతే దేవుడు తండ్రి యొక్క చిత్తానుసారంగా నడుచువాడే. आमीन। ఆమేన్. ध्यान से सुनिएगा। ధ్యానంగా వినండి. वही स्वर्ग में प्रवेश कर सकता है जो पिता की इच्छा में चलता है। వారే ప్రవేశింపగలరు ఎవరైతే తండ్రి యొక్క చిత్తానుసారంగా నడుచువారై ఉంటారో. हालेलुया। హల్లెలూయా. यशुरून को देखते मत रहिएगा, वचन को सुनिएगा। యశురుని చూచే ఉండకండి, వాక్యం మీద ధ్యానం ఉంచండి. कहिएगा, जो परमेश्वर की पिता की इच्छा को पूरा करता है वही स्वर्ग में प्रवेश करेगा। చెప్దామా ఒకసారి? దేవుడు తన తండ్రి యొక్క చిత్త ప్రకారం నడుచువాడే పరలోక రాజ్యంలో जो ప్రవేశించును. स्वर्गीय पिता की इच्छा पर चलता है वही स्वर्ग में प्रवेश करेगा। ఎవరైతే దేవుని తండ్రి యొక్క చిత్త ప్రకారం నడుస్తారో వారే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. अपने आप से पूछेगा, क्या मैं परमेश्वर की इच्छा में चलती हूँ? क्या मैं परमेश्वर की इच्छा में चलता हूँ? మిమ్మల్ని మీరు ఒకసారి అనుకోనండి, పిలుచుకోండి, నేను దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నానా, నేను దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నానా అని. हालेलुया। హల్లెలూయా. क्या हम सब परमेश्वर की इच्छा में चलने वाले लोग हैं? మనమందరం దేవుని చిత్తానుసారంగా నడిచే వారమేనా? क्या हम सभी परमेश्वर की इच्छा को पूरा कर रहे हैं? మనమందరం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? हम में से हर एक स्वर्ग जाना चाहता है, మనలో ప్రతి ఒక్కరు దేవుని రాజ్యం ప్రవేశించాలని ఆశపడుతున్నారు. लेकिन क्या हम परमेश्वर के इच्छा में चलते हैं? కానీ మనము దేవుని చిత్తంలో నడుస్తున్నామా? हालेलुया। హల్లెలూయా. यीशु मसीह ने वहां पर कुछ लोगों का बारे में बताया है। యేసు ప్రభు వారు అక్కడ కొంతమంది విషయాన్ని గురించి చెప్పుచున్నారు. उन्होंने बड़ी सेवा प्रभु के लिए किया है। ఆ
దేవుని కొరకు చాలా పెద్ద సేవ జరిగించారు. बहुत ही बड़ी सेवकाएं वो किए हैं చాలా బలమైన పెద్ద సేవ జరిగించారు. या वो कर रहे हैं। అలాగైతే చేస్తున్నారు ఇంకను. प्रभु कहता है कि ऐसे लोग भी परमेश्वर के राज्य में प्रवेश नहीं कर ప్రభు पाएंगे। చెప్తున్నాడు ఇలాంటి వారిలో కూడా కొందరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. आमीन। ఆమేన్. ये वचन पढ़ने पर जो है हमें डर लगना चाहिए। ఈ వచనం చదివినప్పుడు మనకు భయం కలగాలి. उस दिन बहुत से लोग मुझसे कहेंगे, हे प्रभु क्या हमने तेरे नाम से भविष्यवाणी नहीं की? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? और तेरे नाम से दुष्ट आत्माओं को नहीं निकाला? నీ నామమున మేము దయ్యములను వెలగొట్టలేదా? तेरे नाम से बहुत से आश्चर्य कर्म नहीं किए? నీ నామములో చాలామైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించలేదా? हालेलुया। హల్లెలూయా. तब मैं उनसे खुलकर कह दूंगा, मैंने तुमको कभी नहीं जाना। అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగనని చెప్పుదును. आमीन। ఆమేన్. 3 प्रकार की बड़ी बड़ी सेवा करने वाले लोगों को भी यीशु मसीह डिस्क्वालीफाई कर रहे हैं। మూడు రకముల మూడు విధములైన సేవ పరిచర్య జరిగించే వారిని కూడా దేవుడు తిరస్కరిస్తున్నాడు. एक है भविष्यवाणी की सेवा, ఒకటే ప్రవచింపే వరము పరిచర్య, और दूसरा दुष्ट आत्माओं को भगाने का सेवा, రెండోది దయ్యములను వెలగొట్టే పరిచర్య, आश्चर्य कर्म करने वाली सेवा। అద్భుతమ కార్యములు జరిగించే जहाँ పరిచర్య. तक मैं जानती हूँ कि ऐसी सेवा आम सेवक आम लोग नहीं कर सकते हैं। ఎంతవరకు నాకు తెలుస్తుంది ఏంటంటే నేను చెప్తున్నాను ఏంటంటే ఇలాంటి సేవ సామాన్య మనుషులు చేయలేరు. अगर किसी में से परमेश्वर के वरदान इतने अधिक रूप में दिखाई देते हैं तो व्यक्ति एक्स्ट्रा ऑर्डिनरी पर्सन होता है। ఇలాంటి సేవా కార్యాలు ఒక వరము ఒక వ్యక్తిలో కనబడుతుందంటే వారు చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ పరిచర్య జరుగుతున్నారని అర్థం. हालेलुया। హల్లెలూయా. परमेश्वर का स्पेशल एनॉइंटिंग पाया हुआ व्यक्ति होता है। దేవుని యొక్క విశేషమైన అభిషేకం పొందిన సేవకుడని అర్థం. दुष्ट आत्मा को भगाता यानी परमेश्वर का अधिकार पाया हुआ व्यक्ति है वो। దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడంటే దేవుని యొక్క అధికారం పొంది ఉన్నాడని అర్థం. आश्चर्य कर्म उसके द्वारा हो रहे हैं यानी विश्वास से परिपूर्ण व्यक्ति है वो। అద్భుత కార్యములు జరిగిస్తున్నాడంటే విశ్వాసంతో నింపబడి పరిపూర్ణంగా చేయబడిన వ్యక్తి అని అర్థం. हालेलुया। हालेलुया। भविष्यवाणी कर रहा है इसका मतलब है कि परमेश्वर के द्वारा उस वरदान का अभिषेक को उसने पाया है। ఒకవేళ ప్రవచిస్తున్నాడంటే దేవుని ద్వారా వరం పొందిన దేవుని ద్వారా వాడబడుతున్న వ్యక్తి అని. अन्य भाषाओं में बात करने वाला व्यक्ति है वो। అన్య భాషలతో మాట్లాడే వ్యక్తి. हालेलुया। హల్లెలూయా. फिर भी प्रभु कहता है कि तुम कौन हो, मैं तुम्हें नहीं जानता। ఆయనను ప్రభు చెప్పుచున్నాడు ఏంటంటే నీవెవరువో నేను ఎరుగనని చెప్పుచున్నాడు. हालेलुया। హల్లెలూయా. केवल वही प्रवेश करेगा जो पिता की इच्छा को पूरा करता है। వారే ప్రవేశించగలరు ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడుస్తారో. आमीन। ఆమేన్. क्या भविष्यवाणी, दुष्ट आत्माओं को भगाना और अद्भुत कार्य करना परमेश्वर की इच्छा नहीं है? ప్రవచించటము దయ్యమును వెళ్ళగొట్టడం అద్భుత కార్యములు జరిగించడం దేవుని చిత్తం కాదా? ध्यान से सुनिएगा, ధ్యానంగా వినండి. सभी मुझे देखे। అందరూ నన్ను చూడండి. हालेलुया। హల్లెలూయా. दुष्ट आत्माओं की भगाने वाली सेवा, भविष्यवाणी करने वाली सेवा और जो है अद्भुत कार्य करने वाली सेवा, क्या वो परमेश्वर की इच्छा नहीं है? దయ్యములను వెళ్ళగొట్టే పరిచర్య, ప్రవచించే పరిచర్య, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే పరిచర్య ఇది దేవుని చిత్తం కాదా అంటారా? कोई भी मनुष्य अपने आप से इन वरदानों का इस्तेमाल नहीं कर ఏ सकता। మనుషుడు కూడా తనంతట తానే స్వయంగా ఈ వరాల్ని ఉపయోగించలేడు. परमेश्वर का वचन कहता है हर एक उत्तम दान स्वर्ग से ज्योतियों के पिता की ओर से आती है। దేవుని వాక్యం తెలియపరుస్తున్న ప్రతి ఉత్తమమైన వరము జ్యోతిర్మయుడి యొక్క దేవుని యొద్ద నుండి వస్తుంది. ये भविष्यवाणी का वरदान भी पवित्र आत्मा यानी परमेश्वर के द्वारा दिया हुआ वरदान है। ప్రవచించే వరం కూడా దేవుని ఆత్మ దేవుడు అనుగ్రహించే వరం. बिना परमेश्वर दिए कोई भी इस वरदान का इस्तेमाल नहीं कर ఎవరు కూడా सकता। దేవుని అనుగ్రహింపు లేకుండా ఎవరు దీన్ని వాడలేరు. कोई भी परमेश्वर अधिकार को ना दे तो दुष्ट आत्माओं को भगा नहीं ఎవరు सकता। కూడా దేవుడు అనుగ్రహించే అధికారం ఇవ్వకపోతే ఎవరు కూడా దయ్యాలను వెలగొట్టలేరు. कोई भी परमेश्वर यदि उसे विश्वास का वरदान ना दे तो आश्चर्य कर्म नहीं कर सकता। ఎవరు కూడా దేవుడు విశ్వాస వరం ఇవ్వకపోతే వారు అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించలేరు. क्या ऐसी सेवा परमेश्वर की इच्छा नहीं है? क्या ఇలాంటి సేవ పరిచర్య దేవుని చిత్తం क्या కాదంటారా? परमेश्वर ऐसे सेवा को क्या पसंद नहीं करता? ఇలాంటి పరిచర్యని దేవుడు ఇష్టపడటం లేదా? पसंद करता है। దేవుడు ఇష్టపడుచున్నాడు. परमेश्वर की आत्मा ने ही वरदानों को 9 प्रकार के विभिन्न वरदानों को कलीसिया की उन्नति के लिए दिया है। దేవుని ఆత్మ వరములను దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకే దేవుడు అనుగ్రహించి ఉన్నాడు.
हालेलुया हालेलुया। ताकि कलीसिया की उन्नति हो जाए, ఎందుకంటే సంఘం క్షేమాభివృద్ధి लोग అవ్వాలని, छुटकारा को पाए, ప్రజలు విడుదల పొందాలని, परमेश्वर के जो है कार्यों को जान पाए, దేవుని కార్యాలు ఎరగాలని, परमेश्वर के सामर्थ्य को देख पाए। దేవుని సామర్థ్యాన్ని ये प्रभु की ఎరగాలని. इच्छा ఈ है, దేవుని చిత్తము. लेकिन यहाँ पर क्यों ये लोग डिस्क्वालीफाई हो కానీ गए? ఇక్కడ ఎందుకు దేవుడు వారిని తిరస్కరిస్తున్నాడు? परमेश्वर ने वरदान दिया है, దేవుడు వరములను ఇచ్చాడు, वरदान का इस्तेमाल हो रहा है, వరములు వాడబడుతున్నాయి. लेकिन परमेश्वर जैसा चाहता है उनकी इच्छा नहीं पूरा हो रही है। కానీ దేవుడు ఎలాగైతే కోరుకుంటున్నాడో ఆ కోరిక నెరవేరటం లేదు అక్కడ. परमेश्वर की इच्छा एक तरफ है, मनुष्य की इच्छा एक तरफ है। మనుషుని చిత్తం ఒకవైపు, దేవుని చిత్తం ఒకవైపు. परमेश्वर के वरदान दिए गए हैं कि परमेश्वर की इच्छा को पूरा करने के దేవుని लिए। వరములు అనుగ్రహించబడి ఉన్నాయి ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చాలని. अभी मनुष्य उन वरदानों को पाकर अपनी इच्छा को पूरा कर रहा కానీ है। మనుషుడు ఆ వరములు పొందుకొని తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. आमीन। ఆమేన్. मनुष्य की इच्छा क्या है? మనుషుని యొక్క చిత్తం ఏంటి, ఇష్టం ఏమిటి? कि वो प्रसिद्ध हो जाए, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పొందాలని, कि वो बड़ा नाम उसका हो ఆ మంచి जाए। పేరు పొందాలని, वह अपने लाभ के लिए वरदानों का इस्तेमाल करने लगते हैं, తన సొంత లాభం కొరకు ఆ వరములను ఉపయోగించాలనుకుంటారు. या फिर परमेश्वर के कार्य को करते हुए प्रभु के इच्छा में नहीं चल रहे हैं। లేకపోతే దేవుని కార్యాలు నెరవేరుస్తూ కూడా దేవుని చిత్తంలో నడవటం లేదు. यदि ऐसे बड़े बड़े वरदान पाए हुए सेवक डिस्क्वालीफाई हो रहे हैं तो हमें प्रभु की इच्छा में चलने के बारे में और कितना जागृत होना ఇలాంటి पड़ेगा। పెద్ద పెద్ద సేవ పరిచర్య జరిగించే సేవకులే దేవుని చేత తిరస్కరించబడుతున్నారంటే మనం ఎంత జాగ్రత్తతో దేవుని చిత్తాన్ని గూర్చి మనం ధ్యాసగా ఉండాలి. हालेलुया। హల్లెలూయా. मत्ती सुसमाचार उसी मत्ती में 3 अध्याय 12वां वचन इस प्रकार कहता है అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందంటే, कि यीशु मसीह कहता है कि वह अपना खलिहान, उनके बारे में लिखा है कि वह अपना खलिहान अच्छी रीति से साफ करेगा। ఆయన తన పొలమును మంచిగానే దాన్ని శుభ్రపరుస్తాడు. पढ़ेंगे एक बार 3 अध्याय 12वां वचन। చదువుకుందాం ఒకసారి 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి उसका सूप उसके हाथ में है और वह अपना खलिहान अच्छी रीति से साफ करेगा। ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేయును. और अपने गेहूं को तो खत्ते में इकट्ठा करेगा परंतु भूसी को उस आग में जलाएगा जो बुझने की नहीं। గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ये यीशु मसीह का अंत के दिनों में प्रभु अपने लोगों का जिस प्रकार न्याय करेगा, स्वर्ग राज्य के लिए जैसे चुनेगा लोगों को, उसके बारे में कहा गया है। ఇది దేవుడు అంతిమ దినాల్లో దేవుడు ప్రజలకు ఎలాగ న్యాయం తీరుస్తాడు, దేవుడు ఎలాగ ప్రజలను వేరుపరుస్తాడు అనే రాజ్యం కొరకు అది ఇక్కడ రాయబడి ఉంది. वचन में लिखा है कि वह अपने खलियान को अच्छी तरह से साफ करेगा। ఆయన చెప్పుచున్నాడు ఏంటంటే తన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడు. ध्यान से सुनिएगा, वह अपने खलियान को, थ्रेश फ्लोर को या थ्रेश होल्ड को अच्छी तरह से साफ ఆయన करेगा తన కళ్ళమును తన ఫ్లోర్ ను చాలా మంచిగా నీట్ గా శుభ్రం చేస్తాడు. और अपने गेहूं को तो खत्ते में इकट्ठा करेगा। తన గోధుమలను ఆయన గోధుమలను కొట్టులో వేస్తాడు. अपने गेहूं को लिखा है। ఆయన గోధుమలు, आमीन। ఆమేన్. अपने लोगों को, ఆయన ప్రజలు अपने गेहूं को अपने लिए इकट्ठा करेगा తన గోధుమలను తన ప్రజలను తన కొరకు తనను పోగు చేస్తాడు. परंतु भूसी को उस आग में जलाएगा जो बुझने की नहीं। కానీ పొట్టును ఏ అగ్నిలో వేస్తాడంటే అది ఎన్నటికి ఆర్పబడదు. हालेलुया। హల్లెలూయా. गेहूं को फटकने वाली उस जगह को कभी आपने देखा होगा। గోధుమలను చల్లించి ఆ మషిని మనం చూస్తాం గానీ उस जगह में जो है जहां पर गेहूं को भूसी से अलग किया जाता है, उनके हाथों में जो है विनोइंग फोर्क कहते हैं इंग्लिश में, जो है कांटे की तरह एक लंबा डंडा होता है। అక్కడ వాళ్ళు గోధుమలను వేసినప్పుడు చాలా పొడుగ్గా ఉంటాది. ఒక దాన్ని గోధుమలను ఆ మషిన్ లో వేసినప్పుడు, मशीन में नहीं, पुराने जमाने में मशीन नहीं था तो वो हिंदी में सूप लिखा है, एक्चुअली में विनोइंग फोर्क उसे कहते हैं, तेलुगु में भी चैटा करके लिखा हुआ है।
ఆయన చేట ఆయన చేతిలో ఉంది, అది వాళ్ళ చేతులతో వేసేవారు. हाँ, हमारे आंध्रा में भी जो है चैटा लेके सूप लेके फटकते हैं। మన ఆంధ్రాలో కూడా దాన్ని వేసి ఆ చేటతో జల్లిస్తారు. इंग्लिश में जब मैंने इसे पढ़ा तो लिखा है कि विनोइंग फोर्क करके लिखा है। అక్కడ చేట ఆయన చేతి, फोर्क कांटा, फोर्क, कांटादार चम्मच जैसे फोर्क होता है, वैसे एक लंबा जो है डंडी से बड़ा हुआ लंबा होता है, उसके सामने जो है त्रिशूल की तरह कांटे वाला शेप का होता है, उसे लेकर जो है पूरी तरह से फटका जाता ఆ है। గోధుమలు ఏంటో చాలా పొడుగ్గా కర్రతో అది ముళ్ళతో ఉంటుంది, పోకులా దాని ఆకారం ఉంటుంది, దానితోనే వారి గోధుమలను జల్లిస్తారు. जब ऐसे फटकते हैं तो ఎలాగైతే దాన్ని పైకి కిందకి చేస్తారో, गेहूं अलग हो जाता है, भूसी उड़ जाता है। ఎందుకంటే గోధుమలు వేరే అవుతాయో, పుట్టు వేరే సైడ్ పడుతుంది. आप जो है जब सूप से भी पटकते हैं, దాన్ని ఎప్పుడైతే మన చేటతో కూడా మనం జల్లిస్తామో, आपको पता है कि जो वेट है जिसमें वो रुक जाता है, बाकी जो हल्का है वो निकल जाता है। మనకు తెలుసు ఏదైతే బరువుగా ఉంటుందో అది దానిలోనే ఉండిపోతుంది, తేలిక ఉంటుందో అది బయటకు పారవేయబడుతుంది. अगर आप ठीक से नहीं फटकेंगे, ఒకవేళ మీరు మంచిగా దాన్ని జల్లించకపోతే कुछ कंकड़ धूल आपके जो है चावल में या गेहूं में रह जाएंगे। కొన్ని రాళ్ళు కొన్ని కణాలు ఆ గోధుమల్లోనే ఉండిపోతాయి. लेकिन प्रभु यीशु मसीह के बारे में लिखा है कि वो अच्छी तरह से साफ करता है। కానీ యేసు ప్రభుని గురించి ఏమని రాయబడి ఉంది అంటే ఆయన చాలా మంచిగా శుభ్రం చేస్తారు. इसका अर्थ है कि केयरफुली फिल्टर करता है। చాలా జాగ్రత్తగా ఫిల్టర్ చేస్తారు దాన్ని. आमीन। ఆమేన్. हम मनुष्यों का न्याय परमेश्वर बहुत ही जो है केयरफुली करता है। మన మనుషుల యొక్క న్యాయము దేవుడు చాలా జాగ్రత్తగా వహించి కేర్ఫుల్ గా ఆయన జరిగిస్తాడు. तो उसी जो है फिल्टर करने में, साफ करने के प्रक्रिया में, అదే ఫిల్టర్, అదే జల్లించే విషయంలో, శుభ్రం చేసే ఆ పనిలో ये 3 प्रकार की बड़ी बड़ी सेवा करने वाले भी प्रभु के नजर में भूसी के समान ठहरे। ఈ 3 రకాలమైన సేవా పరిచర్య జరిగించే వాళ్ళు కూడా ఆ పుట్టులాగా దానిలో తేలిపోతారు. आमीन। హల్లెలూయా. क्यों जो है इतना महिमा में सेवा करने के बाद भी प्रभु कहता है कि हर एक जन स्वर्ग राज्य में प्रवेश नहीं कर पाएंगे। ఎందుకు దేవుడు ఎంత మహిమగల పరిచర్య జరిగించిన తర్వాత కూడా దేవుడు వారిని గురించి, కొందరు గురించి ఎందుకంటున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించలేరని? इस वचन को यदि आप ध्यान से पढ़े तो लिखा है कि वो सेवा करने वाले वो लोग खुद बोलते हैं, हे प्रभु हमें याद करिए, क्या हमने आपके नाम से ऐसे बड़ी बड़ी सेवा कार्य नहीं किए हैं? ఈ పరిచర్య జరిగించేవారు దీన్ని అనేవారు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ సమయంలో, ప్రభువా నీ నామములో మేము గొప్ప గొప్ప కార్యాలు మేము జరిగించలేదా? प्रभु क्या आप भूल गए हैं कि आपके लिए हमने क्या क्या किया? ప్రభువా నీవు మర్చిపోయావా, నీ కొరకు మేము ఏమేం జరిగించాము? आमीन। ఆమేన్. उस दिन तक उस सेवा करने वाले, वो जो है महिमा में सेवा करने वालों को भी नहीं पता था कि उनको भी स्वर्ग में एंट्री नहीं है। ఆ దినం వరకు వారికి తెలియపరచబడలేదు ఏంటంటే వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని. हालेलुया। హల్లెలూయా. सुनकर जो है डर लगता है। అది విన్నప్పుడే మనకు చాలా భయం కలుగుతుంది, వణుకు పుట్టిస్తుంది. उनमें से किसी को भी नहीं पता था कि वो स्वर्ग में नहीं जा पाएंगे। వారిలో ఎవరికి తెలియపరచబడలేదు ఏంటంటే మేము దేవుని రాజ్యం ప్రవేశింపలేము. प्रभु ने बोला कि तुम प्रवेश नहीं कर पाओगे। ప్రభు చెప్తాడు నీవు ప్రవేశింపలేవు. प्रभु क्यों? ప్రభువా ఎందుకు? आपके नाम में हमने भविष्यवाणी किया है, నీ నామములో మేము ప్రవచించాము, आपके नाम में दुष्ट आत्माओं को भगाया है, నీ నామములో దయ్యములను आपके వెలగొట్టాము, नाम में आश्चर्य कर्म किया है। నీ प्रभु నామములో ఆశ్చర్యకార్యాలు प्रभु आपके జరిగించాము, नाम से हमने प्रार्थना किया నీ है, నామములో మేము ప్రార్థించాము, आपके नाम से हमने दान दिए నీ हैं। నామములో మేము చాలా దానములు చేశాము, प्रभु आपके नाम के लिए मैंने जिया है। నీ నామం కొరకు మేము జీవించాము, प्रभु आपके नाम के लिए प्रभु जी मैंने बपतिस्मा लिया है। నీ నామంలో మేము బాప్తిసం పొందాము. प्रभु मैंने आपके नाम से कितने बार उपवास किया है, ప్రభువా నీ నామంలో ఎన్నిసార్లు నేను ఉపవాసం చేశాను, कितने बार मैं चर्च गया हूँ, ఎన్నిసార్లు నేను ఆలయానికి వెళ్ళాను, आपके नाम में मैंने कितने सारे भलाई काम को నీ किया है, నామంలో ఎన్ని మంచి కార్యాలు నేను दान జరిగించాను, धर्म भी किया है। నేను దాన प्रभु ధర్మాలు కూడా నేను मुझे చేశాను. क्यों डिस्क्वालीफाई कर रहे నేను हो? ఎందుకు తిరస్కరించావు? प्रभु क्यों? ఎందుకు ప్రభువా? परंतु जब प्रभु कहता है उस वक्त, तब कान- मैं उनसे खुलकर कह दूंगा, అప్పుడు నేను వారితో ఏమి చెప్తున్నానంటే, मैंने तुमको कभी नहीं जाना। నేను నిన్ను ఎన్నడు ఎరుగను.
हे कुकर्म करने वालों मेरे पास से चले जाओ। అక్రమము చేయు వారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. हालेलुया। హల్లెలూయా. स्वर्ग राज्य जाने के लिए हम क्या हम कर दिए हैं, ये हमें स्वर्ग राज्य नहीं ले जाएगी। పరలోక రాజ్యం కొరకు మేము ఏమి జరిగించామా అని ఆ మాట మనల్ని పరలోక రాజ్యం చేరనివ్వదు. बहुत कुछ हमने किया है इसलिए हम स्वर्ग में चले जाएंगे, ऐसा कोई गारंटी नहीं है। ఎన్నో మనం జరిగించాము అందుకే మనం పరలోక రాజ్యం చేరిపోతామని ఏమి గ్యారంటీ లేదు. बहुत कुछ दिया है इसलिए स्वर्ग राज्य में जाएंगे, इसका भी गारंटी नहीं है। ఎన్నో ఇచ్చాము దాని నిమిత్తమైన పరలోక రాజ్యంలో వెళ్ళిపోతామని గ్యారంటీ यीशु లేదు. मसीह कहता है परंतु वही जो मेरे स्वर्गीय पिता की इच्छा पर चलता है। కానీ వాడే ఎవడైతే తన తండ్రి యొక్క చిత్త ప్రకారం నడుస్తాడో. हालेलुया। హల్లెలూయా. ये बात इसमें गहराई है। ఈ మాటలో చాలా లోతైన రహస్యం ఉంది. परमेश्वर की इच्छा में क्या हम चल रहे हैं, మనము దేవుని చిత్తంలో మనం నడుస్తున్నామా या फिर हम अपने इच्छा में परमेश्वर के मार्ग में चल रहे हैं। లేదా మన ఇష్ట ప్రకారం మన చిత్త ప్రకారం దేవుని మార్గంలో నడుస్తున్నామా. हालेलुया। హల్లెలూయా. क्या हम परमेश्वर की इच्छा में उनके मार्ग में चल रहे हैं, మనము దేవుని చిత్తంలో ఉండి ఆయన మార్గంలో क्या నడుస్తున్నామా. हम परमेश्वर की इच्छा के लिए जी रहे हैं, మనం దేవుని చిత్తం కొరకు జీవిస్తున్నామా. क्या हम परमेश्वर की इच्छा को कर रहे हैं। మన చిత్తాన్ని జరిగిస్తున్నామా. परमेश्वर आज की सुबह हमसे ये बात कर रहा है। దేవుడి ఉదయ కాలంలో మనతోనే क्या మాట్లాడుచున్నాడు. हमारे द्वारा परमेश्वर की इच्छा पूरी हो रही है, మన ద్వారా దేవుని చిత్తం నెరవేర్చగలుగుతుందా. हमारे द्वारा परमेश्वर की इच्छा क्या पूरी हो रही మన है, ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా. क्या हमारे द्वारा परमेश्वर खुश हो रहा మన है, ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా. हमारी आराधना क्या प्रभु स्वीकार रहा है, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా. हमारे गीत क्या परमेश्वर उसे स्वीकार रहा మన है, పాటలను దేవుడు అంగీకరిస్తున్నాడా. हमारे दान क्या परमेश्वर स्वीकार रहा మన है। కానుకలు మన ధర్మాలు మన దేవుడు हम అంగీకరిస్తున్నాడా. चर्च में आकर बैठे हैं, क्या हमारी जिंदगी को परमेश्वर ने स्वीकारा है। మనం ఆలయంలో కూర్చున్నా మన జీవితాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా. जब हम प्रार्थना करते तो क्या हमारी प्रार्थना प्रभु के राज्य में जा रही है। ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన దేవుని సన్నిధానంలో చేరుతుందా. हम कहते हैं कि हम मसीही है, మనం అంటారు మేము క్రైస్తవులము. हम रेगुलर चर्च जाते हैं, మేము అనుదినం మేము ఆలయానికి मैंने వెళ్ళి बपतिस्मा लिया है, నేను బాప్తిస్మం పొందాను. ये काफी है स्वर्ग राज्य ఇది जाने के చాలు लिए। దేవుని రాజ్యానికి जब प्रभु आएगा तो చేరిపోవటానికి. जरूर याद करेगा। ఎప్పుడైతే దేవుడు వస్తాడో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. भ्रमित मत होइएगा, భ్రమపడకండి మోసపోకండి धोखा मत खाइएगा। మోసపోకండి. परमेश्वर की इच्छा में चलने वाले ही स्वर्ग राज्य में प्रवेश कर सकते हैं। దేవుని చిత్తానుసారంగా నడుచువారే దేవుని రాజ్యంలో ప్రవేశింపగలరు. प्रभु की इच्छा क्या है, దేవుని చిత్తం అంటే ఏమిటి. परमेश्वर की इच्छा क्या है। దేవుని చిత్తం అంటే ఏమిటి. हालेलुया। హల్లెలూయా. प्रभु के वचन में से कुछ वचनों को हम पढ़ेंगे जिससे आज आपको समझ में आएगा कि परमेश्वर की इच्छा क्या है। దేవుని వాక్యంలో నుండి వచనం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం చూద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని చిత్తం అంటే ఏమిటని. मरकुस सुसमाचार 3 अध्याय 35वां वचन। మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం मैं पढ़ रही हूँ। నేను చదువుచున్నాను. क्योंकि जो कोई परमेश्वर की इच्छा पर चले वही मेरा भाई और बहन और माता है। దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడు సహోదరియు తల్లియును అని చెప్పాను. तब उसकी माता और उसके भाई आए, वचन 31 से पढ़ रही हूँ। तब उसकी माता और उसके भाई आए और बाहर खड़े होकर उसे बुलवा भेजा। भीड़ उसके आसपास बैठी थी और उन्होंने उससे कहा, देख तेरी माता और तेरे भाई बाहर तुझे ढूंढते हैं। उसने उन्हें उत्तर दिया, मेरी माता और मेरे भाई कौन हैं? और उन पर जो उसके आसपास बैठे थे दृष्टि करके कहा, देखो मेरी माता और मेरे भाई ये हैं, क्योंकि जो कोई परमेश्वर की इच्छा पर चले वही मेरा भाई और बहन और माता है। ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పాను. आमीन। ఆమేన్. एक बार यीशु मसीह जो है
सेवा में व्यस्त थे। ఒకసారి ఒకప్పుడు ప్రభు అయిన యేసు సేవలో చాలా నిమగ్నమై ఉన్నాడు. एक घर में यीशु मसीह वचन का प्रचार कर रहे हैं। ఒక ఇంట్లో ప్రభు అయిన యేసు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. काफी दिनों से वो अपने घर भी नहीं गए थे। చాలా దినముల నుండి ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు. अपने निज लोगों से, अपने माँ से, अपने जो है भाइयों से भी नहीं मिले थे। తన సొంత ప్రజలను, తన తల్లిని, తన సహోదరులను కూడా కలుసుకొనలేదు. प्रभु का काम में वो व्यस्त थे దేవుని యొక్క పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. और उनकी माता, उनके भाइयों ने सुना कि यीशु मसीह दुष्ट आत्माओं को भगा रहे हैं, स्वर्ग राज्य के बारे में प्रचार कर रहे हैं, अद्भुत चमत्कार कर रहे हैं। అరే ఎప్పుడైతే వారి తల్లి సహోదరులు విన్నారో ప్రభు అయిన యేసు దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు, ప్రజల మధ్యలో ఆశ్చర్యమైన అద్భుత కార్యములు జరిగిస్తున్నాడని ఎప్పుడైతే ఆ వార్త విన్నారో कुछ लोग आकर उनकी माँ से, उनके भाइयों से बताने लगे, क्या यीशु आप ही का बेटा नहीं है? वो वहां पर तो अद्भुत कार्य कर रहा है। यीशु आपका भाई नहीं है? वो तो दुष्ट आत्माओं को भगाता है। వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి అంటున్నారు, ఇదిగో నీ కొడుకు కాదా, వాళ్ళ సహోదరుడు మీ సహోదరుడు కాదా, ఇదిగో అక్కడ ఆయన పరిచర్య జరిగిస్తున్నాడు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు, దయ్యములు వెలగొట్టుచున్నాడు అని అక్కడ ఉన్న ప్రజలు ఆ ఇంటి వారితో చెప్తున్నారు. तो उनकी माँ और उनके भाई यीशु मसीह को अपने घर ले जाने के लिए आए। అప్పుడు ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం కొరకు వచ్చారు. हालेलुया। హల్లెలూయా. तब यीशु मसीह से कोई कहता है कि आपकी माँ आई है, आपके भाई आए हैं, बाहर वेट कर रहे हैं। అప్పుడు యేసు ప్రభుతో ఆ గుంపులో ఉన్నవారు ఒకరు అంటున్నారు, ఇదిగో నీ తల్లి నీ సహోదరుడు వచ్చారు, వాళ్ళు వెలుపల ఉన్నారని. हालेलुया। హల్లెలూయా. तब यीशु मसीह कहते हैं, जो वहां पर उनके साथ बैठकर वचन सुन रहे थे। అప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నారంటే వారిని చూచి అక్కడ గుంపులో ఉండి ఆయన వాక్యం వినుచున్న వారితో ఆయన ఏం చెప్తున్నాడంటే, मेरी माँ और मेरे भाई कौन है? నా తల్లి నా సహోదరుడు ఎవరు? जो मेरे साथ बैठकर मेरा वचन सुन रहा है, वही मेरी माँ है, वही मेरे भाई है, वही मेरी बहन है। ఎవరైతే ఇక్కడ కూర్చుండి నా వాక్యం వింటున్నారో వారే నా సహోదరుడు, వారే నా సహోదరియు, వారే నా తల్లి అని చెప్పారు ఆయన. जो पिता की, परमेश्वर की इच्छा पर चलता है, वही मेरा भाई है, वही बहन है, वही माँ है। ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం నడుస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరుడు, వారే నా సహోదరి. वहां पर बैठे वाले लोग, यीशु के साथ जो बैठा था, वही परमेश्वर की इच्छा को पूरा कर रहे थे। అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే అక్కడ కూర్చున్న వారు యేసు ప్రభు వాక్యం వింటున్నారో వారే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. हालेलुया। హల్లెలూయా. बाहर है मरियम, बाहर है भाई, बाहर है बहन, प्रभु से, उनके वचन से, उनकी उपस्थिति से दूर है, वो परमेश्वर की इच्छा उस वक्त पूरा नहीं कर रहे थे। అక్కడ ఆ సమయంలో బయట ఉన్నారు ఆయన తల్లి, ఆయన సహోదరుడు, ఆయన సహోదరుడు. ఆ సమయంలో వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదు ఆ సమయమున. हालेलुया। హల్లెలూయా. चाहे कोई भी व्यक्ति क्यों ना हो, परमेश्वर के पास बैठा है, वह पिता की इच्छा में चल रहा ఆ है। వ్యక్తి ఎవరైనా ఉండవచ్చు కానీ ఆ ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధానంలో కూర్చుండి వాక్యం వింటారో వారే దేవుని చిత్తాన్ని జరిగించేవారు. बाकी रिलेशनशिप चाहे किसी का कितना भी बड़ा हो, कुछ भी हो, स्वर्ग जाने के लिए वो मायने नहीं रखता। మిగతా రక్త సంబంధాలు ఎంత లోతైన రక్త సంబంధాలు ఉన్నా సరే అది దానికి ఆ వాక్య దేవుని చిత్త ప్రకారం అదేమి సరిపోదు. हालेलुया। హల్లెలూయా. प्रभु की इच्छा में चलना क्या है? దేవుని చిత్తంలో నడవటం అంటే ఏమిటి? परमेश्वर के पास बैठकर परमेश्वर की आवाज को सुनना। దేవుని సన్నిధానంలో కూర్చుని దేవుని స్వరాన్ని వినటం. इसका मतलब ये नहीं है कि जब आप चर्च में बैठकर सुनते हैं सिर्फ यही परमेश्वर की इच्छा है। దీని అర్థం ఇది కాదు. ఏంటంటే మీరు ఎప్పుడు ఏ సమయం అయితే కూర్చుని వాక్యం వింటారో అదే ఆ సమయం దేవుని చిత్తం కాదు. बाकी 6 दिन भी है परमेश्वर की इच्छा पूरी करने के మిగతా लिए। 6 రోజులు కూడా ఉన్నాయి దేవుని చిత్తాన్ని जो నెరవేర్చడానికి. प्रतिदिन परमेश्वर के पास बैठता है, वो परमेश्वर की इच्छा में चलता है। అనుదినం దేవుని సన్నిధానంలో ఎవరైతే కూర్చుంటారో వారు దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. हालेलुया। హల్లెలూయా. आज काफी जो है सेवा भी ऐसे हैं, बिजी 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 दौड़ते हैं। ఈ రోజుల్లో చాలా పరిచర్యలు ఉన్నారు, చాలా నిమగ్నమే, చాలా వ్యస్తంగా, చాలా బిజీగా ఉన్నారు. काफी विश्वासी है बिजी बिजी बोलकर भागते हैं। చాలా విశ్వాసులు ఉన్నారు, నేను చాలా బిజీగా ఉన్నానని. बहुत कुछ कर लिया बोल के लास्ट में प्रभु के दिन जब आएंगे तो प्रभु
रिजेक्ट जब करेगा तो शॉक हो जाएंगे। చాలా అనుకుంటారు నేను చాలా జరిగించేశాను, చాలా పొందుకున్నానని అనుకుంటారు. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆ సమయానికి వస్తారో ఆ తిరస్కారం చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर के पास प्रत्येक जन को बैठना है। దేవుని సన్నిధానం, దేవుని దగ్గర ప్రతి ఒక్కరు కూర్చోవాలి. क्या आप परमेश्वर के करीब बैठते हैं? మీరు దేవుని సమీపంలో కూర్చుంటున్నారా? क्या उनकी आवाज को आप सुनते हैं? మీరు ఆయన స్వరాన్ని వింటున్నారా? उनका वचन खोलकर पढ़ते हैं? ఆయన వాక్యాన్ని తెరిచి చదువుతున్నారా? आज यीशु मसीह शरीर में नहीं है बैठकर आपको वचन बताने के लिए, అదే ప్రభు శరీరాకారంలో లేడు కూర్చుని మీకు వాక్యం బోధించడానికి. लेकिन वचन हमारे साथ है। కానీ వాక్యం మనకు తోడుగా ఉంది. उस वचन को खोल करके आप प्रभु के पास बैठते ఆ हैं। వాక్యాన్ని తెరిచి ప్రభు సన్నిధానంలో కూర్చుంటున్నారా? सच में स्वर्ग राज्य यदि हम जाना चाहते हैं तो, నిజముగా మనం దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే, सच में परमेश्वर की इच्छा में यदि हम चलना चाहते हैं तो, నిజంగా దేవుని చిత్తానంలో నడవాలని కోరుకుంటున్నారంటే उनके वचन को खोलकर बैठकर पढ़ना, उनकी उपस्थिति में बैठना, उनकी आवाज को सुनना, उनकी इच्छा में चलना, उनके वचन के अनुसार चलना ही उनका इच्छा पूरा करना है। ఆయన సన్నిధానంలో కూర్చోవటం, ఆయన స్వరాన్ని వినటం, వాక్యం తెరిచి చదవటం, ఇదే దేవుని చిత్తాన్ని జరిగించటం. हालेलुया। హల్లెలూయా. जब परमेश्वर अपने लोगों को अच्छे अच्छे वरदान देता है, ఎప్పుడైతే దేవుడు తన ప్రజలకు మంచి మంచి వరములను ఇస్తుంటాడో वो वरदान ही जो है परमेश्वर से लोगों को दूर कर देती है। ఆ వరములనే కొంత సమయాన్న దేవునికి దూరంగా చేస్తుంది. आज काफी वर्ल्ड में काफी प्रसिद्ध या बहुत सारे ऐसे प्रॉफिट्स आ गए हैं जो अपनी इच्छा पूरी कर रहे हैं। ఈ ప్రపంచంలో చాలా మంచి ప్రవక్తలు, దేవుని సేవ పరిచయం జరిగించేవారు, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చే టైంలో తన సొంత చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. बड़ा नाम है उनका, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. लेकिन जो है परमेश्वर की इच्छा को पूरा नहीं कर रहे हैं। కానీ వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. हम तो किसी का न्याय नहीं कर सकते మనము हैं, ఎవరిని న్యాయం తీర్చలేము. न्याय करने वाला परमेश्वर है। న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. कई कलीसियाओं में ऐसा होता है। ఎన్నో సంఘాలు ఇలా కూడా జరుగుతుంటాయి. मैं आपको समझने के लिए उदाहरण दे रही हूँ। కేవలం మీకు అర్థం చేసుకోవాలని ఈ ఉదాహరణ చెప్తున్నాను. आराधना का क्रम में काफी कलीसिया में भजन संहिता को जो है प्रचार किया जाता है, ఆరాధన క్రమంలో చాలా సంఘంలో కీర్తన గ్రంథం చదువుతుంటారు. और उसको 5 मिनट 10 मिनट प्रचार भी करते हैं। దాని కొరకు వివరణ కూడా 5-10 నిమిషాలు ఇస్తూ ఉంటారు. काफी अच्छी बात है। ఇది చాలా మంచి మాటే. सेवक जन जो है विश्वासियों में से जो वचन में बढ़ रहे हैं उनको प्रत्येक संडे एक एक को जो है समय देते हैं। సేవకుడు ఎవరైతే విశ్వాసంలో ఎదుగుచున్నారో వారికి ప్రతి దినము ప్రతి సండే కూడా వారిని లేపి ఈ ఈ ఈ- ఈ వాక్య భాగాన్ని వారికి ఇస్తూ ఉంటారు. और जब वचन का प्रचार विश्वासी करने लगते हैं, और ఎప్పుడైతే ఆ విశ్వాసి ఆ వాక్యం వివరణ వేస్తూ ఉంటాడో, कुछ दिनों के बाद देखने में आता है कि एक विश्वासी दूसरे विश्वासी से जलने लगता है। అప్పుడు ఏం కనిపిస్తుంది, కొన్ని దినాల తర్వాత ఈ ఒక విశ్వాసి ఇంకో విశ్వాసి చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. कि उसने मुझसे अच्छा वचन बोला कि मैंने उससे अच्छा वचन बोला, నేను మంచిగా చెప్పానా అతను మంచిగా చెప్పాడా? और धीरे धीरे जो है पूरा मकसद ही बदल जाता है। మెల్లమెల్లగా మొత్తం ఉద్దేశమే మారిపోతుంది. అక్కడ कि प्रभु का वचन प्रचार करना भी अपने नाम के लिए हो जाता है। అక్కడ ప్రభు వాక్యాన్ని వివరించటం, ప్రకటించటం కూడా అది తన పేరు కొరకే మారిపోతుంది. అక్కడ कुछ प्रभु ने कुछ लोगों को जो है अच्छा आवाज देकर ब्लेस किया है। దేవుడు కొంత మంచి ప్రజలకు మంచి స్వరాన్ని ఇచ్చి దేవుడు దీవించాడు. कि वो आवाज इसलिए दिया है कि उस आवाज से परमेश्वर की महिमा करे। ఆ స్వరాన్ని మంచిగా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ స్వరం ద్వారా దేవుని మహిమపరచాలని. और ऐसे दिन आ गए हैं कि लोग अपनी आवाज से अपनी महिमा और अपनी कीर्ति बढ़ाने के प्रयास में काम कर रहे हैं। కానీ ఎలాంటి దినాలు వచ్చాయంటే ఆ స్వరం ద్వారా వాళ్ళు తన పేరు ప్రఖ్యాతుల కొరకు, తన పేరు పొందాలి, తన నామం కొరకు వారు ఉపయోగిస్తున్నారు. हालेलुया। హల్లెలూయా. हर एक काम जो हम कर रहे हैं प्रभु के नाम से, उसके पीछे का इंटेंशन क्या है परमेश्वर उसको देखेगा। మనం ఏదైతే ప్రభు కొరకు పని చేస్తున్నామో, ప్రభు కొరకు మనం చేస్తున్నామో దాని వెనుకలను ఉద్దేశము, దాని వెనుకల మీ ఇంటెన్షన్ ఏంటో దేవుడు వాటిని చూస్తూ ఉంటాడు. अगर उद्देश्य महिमा पाना है, ఆ ఉద్దేశం ఒకవేళ మహిమను పొందుకోవాలంటే, उद्देश्य जो है अपने आप को बड़ा करना है, ఆ ఉద్దేశం మిమ్మల్ని మీరు హెచ్చించుకోవాలనుకుంటే वो कार्य भूसी गिना जाएगा। ఆ కార్యం పొట్టులాగే మరి మారిపోతుంది. भले ही हजारों लोग तालियां बजाए, కానీ ఆ మాట విని ఎంతో వందల మంది చప్పట్లు కొట్టవచ్చు, भले ही हजारों लोग पसंद करने लगे, వేల కొల మంది ఇష్టపడవచ్చు, लेकिन परमेश्वर की दृष्टि में बस वो भूसी है। కానీ దేవుని దృష్టిలో అది పొట్టు మాత్రమే. हालेलुया। హల్లెలూయా. गेहूं ही
छानते वक्त ठहर पाएगा, గోధుమలే జల్లించినప్పుడు మిగిలిపోతాయి, भूसी सब उड़ जाएगा, పొట్టంతా ఎగిరిపోతుంది, अपने लिए किया गया सब कुछ बेकार चला తన जाएगा, కొరకు చేసేవన్నీ ఎగిరిపోతాయి, अपनी महिमा के लिए किया गया सब कुछ जो है नाश हो తన जाएगा। మహిమ కొరకు జరిగించే వాటి అన్ని కూడా నాశనం అయిపోతాయి. आमीन। ఆమేన్. हमेशा याद रखना, हमें परमेश्वर ने जो भी दिया है उनकी महिमा के लिए दिया है। ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మనకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో అది ఆయన మహిమ కొరకు ఇచ్చాడని. काइन और हाबिल की जिंदगी में हम देखते हैं, మనం काइन और कैन। हाबिल మనము कैन కేయిను తర్వాత హాబేలు యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం. दोनों जो है परमेश्वर के लिए भेंट लेकर आते हैं। వారు దేవుని కొరకు ఇద్దరు కూడా వారు అర్పణ అర్పించాలని వచ్చారు. दोनों ने परमेश्वर को भेंट चढ़ाया, ఇద్దరు కూడా దేవునికి అర్పణలు అర్పించారు. लेकिन परमेश्वर ने केवल हाबिल के भेंट को ही स्वीकारा కానీ దేవుడు హేబెలు యొక్క అర్పణని అంగీకరించాడు. और काइन का जो है भेंट को परमेश्वर ने नहीं स्वीकारा, కానీ కేను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. क्योंकि इंटेंशन जो है सही नहीं था। కానీ ఆయన ఉద్దేశం ఇంటెన్షన్ అది సరిగ్గా లేదు. परमेश्वर को देने की तरह, उनको हॉनर करने की तरह कायन ने नहीं दिया। ఎందుకంటే దేవుని కనపరచాలని, దేవుని ఇష్టపరచాలని కేను అక్కడ అర్పించలేదు. हाबिल ने दिया इसलिए कैन ने भी दिया। ఎందుకంటే హేబెల్ ఇచ్చాడు, అందుకే కయన్ ఇచ్చాడు. అక్కడ सभी दे रहे हैं इसलिए मुझे भी देना అందరు है। ఇస్తున్నారు, అందుకే నేను కూడా ఇవ్వాలి. नाम के लिए कैन ने दिया, ఈ కేవలం పేరు కొరకే కయన్ ఇచ్చాడు. प्रभु के लिए यदि वो देता तो सच में वो चूची चूची सूखे सूखे अपने फलों में से, सब्जियों में से लाकर नहीं देता। ఒకవేళ దేవుని కొరకే దేవుని అంగీకారంగా ఇచ్చి ఉంటే అక్కడ ఎండిపోయినవి, వాడిపోయినవి అక్కడ తన ఫలాల్లో ఇచ్చేవాడు కాదు. అక్కడ परमेश्वर मेरे सामने है, मैं उनको भेंट चढ़ा रहा हूं, अगर इस दृष्टि से देता तो वो सच में बेस्ट देता। ఒకవేళ దేవుడు ముందు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని ముందే ఆలోచన ఉంటే అక్కడ మంచిగా ఇచ్చేవాడు. అక్కడ इससे पहले दुनिया में किसी ने खेती नहीं किया था, ఇంతకు ముందు ఎవ్వరు కూడా ఆయన ఫలాలు ఫలించలేదు. ముందు खेती नहीं किया था, అక్కడ- पंట ఎవరు చేయలేదు అక్కడ పంట అనుకుంటే ఎవరు ఫలించలేదు. అక్కడ कैन पहला व्यक्ति है जो फार्मर बना। అక్కడ కేను మొదటి వ్యక్తే అక్కడ ఫార్మర్ అవ్వాడు, అక్కడ రైతుగా మార్చబడ్డాడు. हालेलुया। హల్లెలూయా. वो भी इस जमीन को प्रभु शाप देने के बाद, అది కూడా దేవుడు ఆ భూమిని శపించిన తర్వాత फिर भी उस शापित भूमि में जब उसने मेहनत किया तो परमेश्वर ने कैन को आशीषित किया। ఆయనను శపితమైన భూమిలో ఆ కేను విత్తనం విత్తిన తర్వాత దాన్ని కూడా దేవుడు ఫలించాడు, ఆశీర్వదించాడు. जहां से फल लाना मुश्किल है वहां पर भी प्रभु ने फल लाने की तरह उसे आशीषित किया। ఎక్కడైతే ఫలాలు రావటం అసాధ్యమో అక్కడ కూడా దేవుడు ఫలాలు రావటానికి అవకాశం కలిగించాడు. अभी परमेश्वर को देकर महिमा करने का समय था। ఇప్పుడు దేవునికి ఇచ్చి మహిమ పరిచే సమయం. जिस परमेश्वर ने वहां उसे इतना आशीष दिया, ఎక్కడైతే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో चाहिए था कि वो उसमें से बढ़िया परमेश्वर को देता, అక్కడ ఏం జరగాలంటే మంచి పదార్థం, ఉత్తమమైన పదార్థం ఇవ్వాలి అక్కడ. लेकिन वो फेल हो गया। కానీ అక్కడ అసఫలం అయిపోయాడు. कई बार हम भी अपने जिंदगी में ऐसे फेल हो जाते हैं। ఎన్నోసార్లు మన జీవితంలోకి ఇలాగే మనం ఫెయిల్ అయిపోతాం. हम सोचते हैं कि हमने दे दिया है, प्रभु के पास पहुंच गया है, మనం అనుకుంటాం మనం ఇచ్చేసాం, దేవుని యొద్దకు చేరిపోయింది. इस पेटी के अंदर जाने से प्रभु के हाथ में चले गया है, सोचते हैं। ఈ పెట్టెలో వేసిన తర్వాత దేవునికి చేరిపోయిందని మనం అనుకుంటాం. अगर हमारा इंटेंशन अच्छा नहीं है, ఒకవేళ మన ఉద్దేశం సరిగ్గా లేకపోతే, यदि हमारे हृदय में प्रभु को दे रहे हैं वो आदर, वो विश्वास नहीं है, तो ఒకవేళ మన హృదయంలో దేవునికి ఇస్తున్నాము ఆ గౌరవం, ఆ మర్యాద లేకపోతే देने के बाद भी वो प्रभु के हाथ में नहीं पहुंचेगा, ఇచ్చిన తర్వాత కూడా దేవుని చేతికి చేరదు. वो भूसी की तरह उड़ जाएगा, అది పొట్టిలాగా वो ఎగిరిపోతుంది, आशीषित नहीं होगा, అది ఆశీర్వాదంగా మార్చబడదు. प्रभु उसे एक्सेप्ट नहीं करेगा। దేవుడు దానిని అంగీకరించాడు. हालेलुया। హల్లెలూయా. लेकिन जब हम परमेश्वर को खुशी के साथ देते हैं, కానీ దేవునికి సంతోషంగా ఇస్తే ఆ సమయంలో प्रभु को मैं आदर कर रहा हूं क्योंकि प्रभु ने मुझे दिया है, ప్రభు నేను కనపరుస్తున్నాను ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చాడు. प्रभु ये थोड़ा मेरे पास है, ये थोड़े में से मैं थोड़ा दे पा रहा हूँ, ప్రభువా ఈ కొంచెం నాలో ఉంది, ఈ కొంచెంలో ఈ కొంచెం నీకు ఇస్తున్నాను. प्रभु इतना ही है इसलिए मैं इतना ही दे पा रहा हूँ। ప్రభువా ఇంతే ఉంది అందుకే ఇంత ఇవ్వగలుగుతున్నాను. वहां पर मेजरमेंट मेन नहीं है, అక్కడ కొలత అక్కడ మెయిన్ కాదు, ఉద్దేశం కాదు. అక్కడ आपका हृदय कैसे है, మీ హృదయం అక్కడ ఎలాగుంది? क्या सच में प्रभु को रेस्पेक्ट करते हुए दे रहे हैं? నిజంగా అక్కడ దేవుని గౌరవించి ఇస్తున్నారా? अभी भी जो है दान की पेटियों में कहीं सारे ऐसे नोट आते हैं जो कहीं पर नहीं चलेगा, ఇప్పటికి కూడా ఈ సమయానికి కూడా కానుక పట్టు ఇలాంటి నోటులు వస్తున్నాయంటే ఎక్కడ కూడా అది చెల్లదు.
कुछ लोग सोचते कहीं पर नहीं चलेगा, प्रभु इसे चला लेगा। అంత కొంతమంది అనుకుంటారు ఎక్కడ నడవదు కానీ ఇక్కడ నడుస్తదని. आज से निर्णय लीजिएगा, ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోనండి. कहीं हम परमेश्वर को दुख देने वाले लोग ना बने। మనం ఎక్కడైనా సరే మనము మనం ఎప్పుడైనా మనం దేవుని దుఃఖపరిచే వారంగా మార్చబడుతున్నామా? దేవుని దుఃఖపరిచే మనుషులుగా మనం మారకూడదు। हम जो है परमेश्वर को दुखित करने की तरह हमें नहीं बदलना है। हालेलुया। हालेलुया। जब देते हैं तो वो प्रभु को देते हैं, ये विश्वास से उनको दे। ఎప్పుడైతే ఇస్తున్నామో ప్రభుకి ఇస్తున్నామని విశ్వాసంతో ఇవ్వాలి. प्रभु ने मुझे आशीष दिया है, प्रभु ने मुझे यहाँ तक लाया है, ये भेंट मैं उनको चढ़ा रहा हूँ, ऐसे आदर के साथ दे। ప్రభువు నన్ను నడిపించాడు, ప్రభు ఆశీర్వదించాడు, ప్రభు ఈ స్థాయికి నడిపించాడని ఆ గౌరవం ఆ ఘనతతో ప్రభుకి ఇవ్వాలి. आपका देना वो व्यर्थ नहीं जाएगा, మీ ఇవ్వటం అది వ్యర్థమైపోదు, वो फलेगा, అది ఫలిస్తాది. प्रभु उसे स्वीकारेगा। ప్రభు దాన్ని స్వీకరిస్తాడు. इसने मुझे दिया है। ఆయన నాకు ఇచ్చాడు. हालेलुया। హల్లెలూయా. आपके घर यदि कोई आता है, మీ ఇంటికి ఎవరైనా వస్తే आप जो है सड़े वाले फलों को जो है उनके सामने रख दे खाने के लिए, మీరు పాడైపోయిన ఫలాలు ఆయన ముందు పెడితే क्या वो फल खाएंगे? ఆ ఫలాలు తింటాడా? कोई भी नहीं खाएगा। ఎవరు తినరు. जब मनुष्य ही सड़े गले चीजों को नहीं खाता है, మనుషులే ఆ పాడైపోయిన ఫలాలు తినరు. मनुष्य को पता है एक मनुष्य को कैसे रेस्पेक्ट करना है, ఒక మనుషునికి తెలిసి ఇతర మనుషునికి ఎలా तो గౌరవించాలని. क्या हमें परमेश्वर का आदर कैसे करना है हमें नहीं मालूम होना चाहिए? అప్పుడు మనం దేవుని ఎలా గౌరవించాలో మనకు అలా తెలియకుండా ఉండాలా? हालेलुया। హల్లెలూయా. प्रभु ने हम सबको उत्तम आशीषों को देकर ब्लेस किया है। ప్రభు మనందరిని ఉత్తమమైన ఆశీర్వాదం ఇచ్చి మనల్ని ఆశీర్వదించాడు. वो वरदान वो आशीषें में परमेश्वर से दूर नहीं करना है। ఆ వరాలు ఆ ఆశీర్వాదాలు దేవునికి దూరం చేయకూడదు. और भी समझने के लिए मैं आज एक कहानी आपको बताना चाहूंगी। ఇంకను మీకు అర్థం అవ్వాలని ఒక కథ మీకు చెప్తున్నాను. एक पिता का एक बेटा था, ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. वो पिता बहुत धनवान था, ఆ తండ్రి చాలా ధనవంతుడు, बहुत धनवान पिता, చాలా ధనవంతుడైన తండ్రి. और उनका एक बेटा था। ఆయనకు ఒక కొడుకు. उस पिता के पास बहुत जमीन थी, ఆ తండ్రి దగ్గర చాలా ఆస్తులు, చాలా స్థలం ఉంది అక్కడ. लेकिन वो जमीन जो है गांव में थी, दूर में थी, ఆ భూమి చాలా గ్రామాల్లో ఉంది చాలా. और पिता जो है सिटी में रहता था। ఆ తండ్రి సిటీలో ఉండేవాడు. तो पिता ने जो है उस सारे जमीन में पिता जो है खेती करवाता था, అక్కడ ఉన్న పల్లెటూరులో అక్కడ చాలా పొలాన్ని పండించేవాడు అక్కడ. और पिता जो है अपने बेटे को भेजता था कि जाओ और जब फसल पक जाए तो कटवा कर लेकर आना, और या तो बेच देना, बेचकर पैसे लेकर आना। అప్పుడు ఆ తండ్రి ఏం పంపించేవాడంటే పొలం పండిన తర్వాత ఫలాలు వచ్చిన తర్వాత నీవు వెళ్ళు ఆ పంటను తీసుకుని రా, అది అమ్మే లేకపోతే ఆ పంటను తీసుకుని రా, దాన్ని ఏదో విధంగా ఆ ధనము నా దగ్గర తీసుకుని అని చెప్పేవాడు తండ్రి. అమ్మేసి ఆ డబ్బులు ఆ ధనాన్ని నా దగ్గర తీసుకురమ్మని ఆ తండ్రి పంపించాడు। पिता बेच कर वो धन को मेरे पैसा आओ लेकर करके वो बेटे को भेजा. और बेटा जो है आरंभ में जो है महीने में एक बार जाता, और जैसे पिता ने आज्ञा दी थी वैसे ही वो फसलों को कटवाता, बेचता, और पिता के पास आकर पिता को वो पैसे देता था। ప్రారంభంలో ఆ కొడుకు చాలా మంచిగా నెలకొకసారి వెళ్ళేవాడు, పొలం పండేది, అమ్మేవాడు, క్రమానుసారంగా ఆ ధనం తెచ్చి తన తండ్రికి ఇచ్చేవాడు. और पिता और बेटे के बीच रिश्ता बहुत अच्छा ఆ था। తండ్రి కొడుకు మధ్య సంబంధం చాలా మంచిగా సాగిపోయేది. पिता जो भी कहता करने के लिए बेटा उसे करता था। తండ్రి ఏదైతే చెప్పేవాడో కొడుకు అలాగే జరిగించేవాడు. तो पिता खुश होकर बेटा जो है, लेकिन गांव बहुत दूर है, जाना है तो बहुत मुश्किल है। కానీ తండ్రి చాలా సంతోషించేవాడు. అయితే కానీ పల్లెటూరు చాలా దూరంగా ఉండేది. तो पिता ने सोचा कि अब मैं बेटे को जो है एक बढ़िया सा कार लेके दूंगा, अब वो आराम से जाकर आराम से आ पाएगा। అప్పుడు తండ్రి ఏమనుకున్నాడంటే దూరం వెళ్తే చాలా కష్టంగా ఉందని ఒక కారు కొని ఇవ్వాలనుకున్నాడు, ఎందుకంటే చాలా మంచిగా వెళ్ళి రావచ్చని. अभी बेटे का एक दिन बर्थडे आया, అప్పుడు కొడుక్కి ఒక రోజు బర్త్డే వచ్చింది. पिता ने जो है सरप्राइज में उसे जो है गाड़ी गिफ्ट में दिया। అప్పుడు తండ్రి సర్ప్రైజ్ గిఫ్ట్ గా వాహనాన్ని ఇచ్చాడు. वो बहुत ही लग्जरियस कार था, చాలా లగ్జరీ, చాలా వసతులు ఉండే కారు అది. बेटा बहुत खुश हो गया, కొడుకు చాలా సంతోషించాడు. बेटे के सारे दोस्त लोग भी खुश हो गए, ఆ కొడుకుతో ఉన్న ఫ్రెండ్స్ చాలా సంతోషించారు. और बेटा जो है कार में बड़ा जो है घूमने के लिए शहर में घूमने लगा। ఓ తండ్రి కొడుకు చాలా తండ్రి మంచిగా, కొడుకు కాదు, కొడుకు। ఆ కొడుకు చాలా మంచిగా వసతులు ఉన్నాయని చాలా ఇటు అటు తిరిగేవాడు, సిటీకి వెళ్ళేవాడు. और कुछ दिन बीतने के बाद पिता ने बोला कि बेटा अब जो है गांव में जो है फिर से फसल तैयार हो गया होगा, जाओ जो भी सब्जियां जो भी है सब कुछ
बेचकर पैसे लेकर आओ। అప్పుడు తండ్రి కొన్ని దినాలైన తర్వాత కొడుకా నీవు వెళ్ళి ఆ పొలం పండిపోయి ఉంటుంది దాన్ని అమ్మి ఆ పంటను అమ్మి నీవు ధనం తీసుకుని అని చెప్పి పంపించాడు. अभी बेटा कार लेके गया है, ఇప్పుడు ఆ కొడుకు ఏంటంటే కారు తీసుకువెళ్ళాడు. बहुत दिन हो गए बेटा आ नहीं रहा है చాలా దినాలు అయిపోయింది ఆ కొడుకు రావటం లేదు. और पिता जो है यहाँ पर इंतजार कर रहा है, తండ్రి అక్కడ వెయిట్ చేస్తున్నాడు, बेटा आ नहीं रहा है। కొడుకు రావటం లేదు. तो पिता ने जो है किसी को भेजकर पता लगवाया कि बेटे को आने में देर क्यों हो रही है। అప్పుడు తండ్రి ఏంటంటే ఎవరినో పంపించి అక్కడ ఏం జరిగిందో చూసి కొడుకు రావటం లేదని తెలుసుకోమని ఒకరిని పంపించాడు. और पता लगाया गया है कि बेटा ने फसल कटवाया, बेचा, सब्जियां भी बेचा, अब जो है वहाँ गांव में जो है वो मजे कर रहा है। అప్పుడు తండ్రి ఏం తెలుసుకున్నాడంటే పొలాన్ని పంటను అమ్మేశాడు, ఆ కాయగూరలను అమ్మాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆ పల్లెటూరునే ఒక స్థలంలో ఉంచి మంచిగా జాలీగా తిరుగుతున్నాడు. उसके पास गाड़ी है इसलिए वो बड़ा मजे से घूम रहा है। అక్కడ వాహనం ఉంది ఆయనతో, అందుకే మంచిగా తిరుగుతున్నాడు. पिता ने जब जो है उनसे कहला भेजा कि बेटा को बोलो कि जल्दी मेरे पास आए। అప్పుడు ఆ వ్యక్తితో పంపించాడు, అతన్ని త్వరగా నా కొడుకుని త్వరగా నా యొద్దకు రమ్మని పంపించాడు. बोलने पर भी वो बेटा जो है और भी 2 सप्ताह देर से बेटे पिता के पास आया చెప్పినప్పుడు కూడా 2 వారాల ముందుకు తర్వాత చాలా లేట్ గా వచ్చాడు తండ్రి और వద్దకు. आया जो है पूरे पैसे भी नहीं, उसमें से आधा पैसा उसने उड़ा दिया, आधा पैसे लाके पिता को दिया और पिता ने बोला कि बैठो तुमसे बात करना है और बिना बात करे वो गाड़ी लेके फिर चला गया। అప్పుడు తండ్రి వద్దకు లేట్ గా వచ్చాడు. సరే అప్పుడు ఆ మొత్తం ధనంలో కూడా సగమే ఇచ్చాడు. అప్పుడు తండ్రి అన్నాడు కూర్చో నీతో కొంచెం మాట్లాడాలి. ఆ ధనం అక్కడ పెట్టేసి ఆ కొడుకు వెళ్ళిపోయాడు తండ్రి कहाँ వద్ద गया? నుండి. दोस्तों से घूमने चला ఎక్కడికి गया వెళ్ళాడు? స్నేహితులతో తిరగడానికి. क्योंकि नई गाड़ी है, दोस्त लोगों को दिखाना है, घुमाना है। కొత్త వాహనం స్నేహితులకు చూపించాలి, తిప్పించాలి, తిరగాలి. धीरे 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 पिता से दूर होता गया और वो गाड़ी में घूमता आवारागर्दी करता रहा। మెల్లమెల్లగా తండ్రితో దూరం అయిపోయాడు. ఆ రోడ్ అంటకాల మొత్తముగా తిరగటం ప్రారంభించాడు స్నేహితులతో. कभी कभी आता और पिता को थोड़े पैसे देकर चला जाता। అప్పుడప్పుడు వచ్చేవాడు, తండ్రి కొంత ధనం ఇచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. हालेलुया। హల్లెలూయా. और दिखने में लगता बेटा बहुत ही बिजी है, అప్పుడు చూడటానికి కనిపిస్తుందండి కొడుకు చాలా బిజీగా ఉన్నాడు. लेकिन पिता बहुत दुख है। కానీ తండ్రి చాలా దుఃఖంతో ఉన్నాడు. मैंने उससे वो गाड़ी लेके क्यों दिया? నేను ఆ వాహనాన్ని ఎందుకు కొనిచ్చాను? जब गाड़ी नहीं था मेरा बेटा मेरे ही पास रहता था। ఎప్పుడైతే వాహనం లేదో ఆ కొడుకు నాతోనే ఉండేవాడు. हालेलुया। హల్లెలూయా. ऐसा ही है आज बहुत मसीही लोगों की जिंदगी। ఇలాగే చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితం. परमेश्वर ने हमें अच्छे अच्छे उत्तम वरदान दिए हैं। దేవుడు మంచి మంచి ఉత్తమమైన వరములను దేవుడు అనుగ్రహించాడు. उस वरदान को एंजॉय करने में इतना व्यस्त है कि वापस देने वाले पिता के पास आकर बैठकर संगति करने का समय नहीं ఈ है। వరములను ఉపయోగించి ఎంజాయ్ చేసి ఎంత బిజీ అయిపోయారంటే ఆ వరములను అనుగ్రహించి దేవుని సన్నిధానంలో కూర్చుని దేవునితో సహవాసం చేయడానికి సమయం లేదు. हालेलुया। హల్లెలూయా. ऐसे ही लोगों से परमेश्वर ने कहा, हे कुकर्म करने वालों मुझसे दूर हो जाओ, तुम कौन हो मैं तुम्हें नहीं जानता। ఇలాంటి వారి ప్రజలతోనే దేవుడు అన్నాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగనని దేవుడు చెప్తున్నాడు. परमेश्वर हमें इसलिए देता है कि हमारी जिंदगी और सफल हो जाए, आसान हो जाए। దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే మన జీవితం ఇంకా మంచిగా సాగాలి, ఇంకా మంచిగా ఫలించాలని దేవుడు ఇస్తూ ఉంటాడు. बहुत सारे लोग हमारे द्वारा आशीषित होना है इसलिए उत्तम वरदान देता है। ఎంతో మంది ప్రజలు మన ద్వారా ఆశీర్వదించబడాలని ఉత్తమమైన దేవుడు వరాలు ఇస్తాడు. लेकिन ये वरदान लेके प्रभु से दूर जाके जब कभी याद आए प्रभु के पास आना, इस वजह से नहीं। ఈ వరాలని ఉపయోగించి ఎక్కడికో వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన ప్రకారం దేవుని సన్నిధానికి రావటం ఇది దేవుని చిత్తం కాదు. हालेलुया। హల్లెలూయా. क्या हम प्रभु के पास बैठते हैं? మనము దేవుని సన్నిధానంలో కూర్చుంటున్నామా? कोई और बात आपको स्वर्ग लेके नहीं जाएगी। ఏ మాట కూడా మిమ్మల్ని పరలోక రాజ్యం చేరనివ్వదు. आप और प्रभु के बीच में जो रिश्ता है, आप जो प्रभु को जानते हैं व्यक्तिगत रूप से, वही संबंध स्वर्ग लेके जाएगा। మీకును దేవునికి మధ్య ఉన్న సంబంధం, మీకును దేవునికి ఉన్న ఆ మంచి సంబంధమే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మార్గం इसीलिए తెరుస్తుంది. यीशु मसीह ने कहा, क्योंकि जो कोई परमेश्वर की इच्छा पर चले वही मेरा भाई, बहन और माता है। అందుకే ప్రభువైన యేసు ఏమి చెప్తున్నాడంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరియు. पहला यूहन्ना 2 अध्याय 17 वचन में आएंगे। మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. पहला यूहन्ना 2 अध्याय 17 वचन। 2వ అధ్యాయం 17వ వచనం మొదటి యోహాను. संसार और उसकी अभिलाषाएं दोनों मिटते जाते हैं,
లోకము దాని ఆశయు రెండు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. परमेश्वर की इच्छा पर जो चलता है वह सर्वदा बना रहेगा. దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలుచును. यदि हम संसार की तरह चलते हैं, संसार की अभिलाषाओं में जी रहे हैं, ఒకవేళ లోకానుసారంగా నడితే లోకానుసారమైన ఆశలు నెరవేరిస్తే परमेश्वर का वचन कहता है कि वो संसार और संसार की अभिलाषा ये दोनों एक दिन मिट जाएगी. దేని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే లోకము దాని ఆశ రెండును గతించిపోతాయి. ये दुनिया के मित्र हो, दुनिया की संगति हो, दुनिया का चाल चलन हो, दुनिया का पाप हो, दुनिया की अभिलाषा हो, दुनिया के हर तमाम कार्य एक दिन मिट जाएंगे. ఈ లోకమైన ఆశ होनी స్నేహితులైన సహవాసం అనే ఈ లోకంలో ఎన్ని వస్తువులైనా ఒక రోజు ఈ లోకము దాని ఆశ అన్ని గతించిపోతాయి. पर जो परमेश्वर की इच्छा पर चलता है, కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో, जो परमेश्वर की इच्छा पर चलता है, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో सिर्फ वह व्यक्ति सर्वदा परमेश्वर के साथ बना रहेगा. కేవలం వారే ఎన్నడూ వారు నిరంతరం నిలిచిపోతారు. हालेलुया. हालेलुया. परमेश्वर के साथ यदि हम बने रहना है, ఒకవేళ దేవునితో మనము నిరంతరంగా ఉండాలంటే, प्रभु के साथ यदि हम बने रहना है, దేవునితోనే మనం నిలకడగా ఉండాలంటే, प्रभु के स्वर्ग राज्य में हमें पहुंच जाना है, దేవుని పరలోక రాజ్యంలో చేరిపోవాలంటే परमेश्वर की इच्छा पर चलने वाले ही वहां पहुंच पाएंगे. దేవుని చిత్తాన్ని జరిగించే వారే అక్కడ చేరగలుగుతారు. अपने आप से पूछेगा, क्या मैं परमेश्वर को सच में प्रसन्न कर पा रही हूँ, क्या कर पा रहा हूँ? మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి, నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నానా, దేవుని సంతోష పెడుచున్నానా? हालेलुया. हालेलुया. क्या मेरी आराधना, मेरी जिंदगी से प्रभु खुश है? నా ఆరాధన ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? क्या मेरा जीवन सच में परमेश्वर को ग्रहण योग्य है? నా జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? यदि हम दुनिया और दुनिया की अभिलाषाओं में है तो हम परमेश्वर को प्रसन्न नहीं कर सकते. మనం ఒకవేళ లోక ఆశలో నిమగ్నమై ఉంటే మనం దేవుని సంతోషపరచలేము. लेकिन जो परमेश्वर की इच्छा पर चलता है वही परमेश्वर को प्रसन्न कर सकता కానీ है. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు దేవునిని సంతోషపెట్టగలరు. पहला थिस्सलुनीके चौथा अध्याय, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, पहला थिस्सलुनीकियों चौथा अध्याय, 4వ అధ్యాయం మొదటి దశలోనికి పత్రిక उसका 3रा वचन, 3వ వచనం. क्योंकि परमेश्वर की इच्छा यह है कि तुम पवित्र बनो. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. आमीन. ఆమేన్. परमेश्वर की इच्छा क्या है मेरे जिंदगी के लिए? దేవుని చిత్తం ఏమిటి నా జీవితం కొరకు? परमेश्वर की इच्छा यह है कि आप पवित्र बनो, దేవుని చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధులగుటయే, व्यभिचार से बचे रहो, జారత్వం నుండి దూరంగా हर ఉండటం, प्रकार के पाप से दूर रहो, ప్రతి ఒక్క పాపం నుండి దూరంగా ఉండటం, संसार और उनकी अभिलाषाओं से दूर रहो, లోకము దాని ఆశలకు దూరంగా ఉండటం. जो अपने आप को परमेश्वर में पवित्र बनाए रखते हैं. ఎవరైతే తనకు తాను దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా మార్చబడతారో, इसका अर्थ है कि आप परमेश्वर की इच्छा को कर रहे हैं, దీని అర్థం ఏంటంటే మీరు దేవుని చిత్తాన్ని क्योंकि జరిగిస్తున్నారు. परमेश्वर की इच्छा है यह कि हम पवित्र बने. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటంటే మనం పవిత్రులుగా ఉండాలని. हालेलुया. हालेलुया. पहला पत्रस 3रा अध्याय, మొదటి పేతురు 3వ అధ్యాయము, पहला पत्रस 3रा अध्याय, మొదటి పేతురు 3వ అధ్యాయం, उसका वचन 14 से मैं पढ़ रही हूँ. 4వ వచనం నేను చదువుతున్నాను. 14 నుంచి చదువుతున్నాను. 14 నుండి. चौथा अध्याय वचन 14, यदि तुम धर्म के कारण दुख भी उठाओ तो धन्य हो, पर लोगों के डराने से मत डरो और ना घबराओ, पर मसीह को प्रभु जानकर अपने अपने मन में पवित्र समझो. जो कोई तुमसे तुम्हारी आशा के विषय में कुछ पूछे उसे उत्तर देने के लिए सर्वदा तैयार रहो, पर नम्रता और भय के साथ. विवेक भी शुद्ध रखो, इसलिए कि जिन बातों के विषय में तुम्हारी बदनामी होती है उनके विषय में जो मसीह में तुम्हारे अच्छे चाल चलन का अपमान करते हैं लज्जित हो. क्योंकि यदि परमेश्वर की यही इच्छा हो कि तुम भलाई करने के कारण दुख उठाओ तो यह बुराई करने के कारण दुख उठाने से उत्तम है. 17 वचन सिर्फ तेलुगु में पढ़ेंगे. తీర్పు దేవుని ఇంట యొద్ద ఆరంభము पहला पत्रस 3रा अध्याय 17 वचन, ఎవడ 3रा अध्याय 3रा अध्याय 17 वचन. దేవుని చిత్తం
మీ హృదయము क्योंकि ఇప్పుడు यदि మీరు దేవుని విషయమై దుర్మార్గులని దూషింపబడేదరో దాని విషయమై క్రీస్తు యేసునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. इसके आगे पढ़िए। దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. आमीन। ఆమేన్. प्रभु की इच्छा यह है कि प्रभु के लोग यदि सताए जाते हैं, ప్రభు చిత్తం ఏంటంటే ఒకవేళ ప్రభువులో ఉన్నవారు నిందలు పాలవుతున్నా, प्रभु का वचन कहता है कि भलाई के बदले कोई आपका बुराई करता है तो ये परमेश्वर की इच्छा है। ఒకవేళ మీకు మంచిగా చేస్తున్నారు కానీ మీ మీద నింద వేస్తున్నారంటే అది దేవుని చిత్తంలో మంచిదే. भलाई करने के कारण यदि आप दुख उठाते हैं तो ये बुराई करने के कारण दुख उठाने से उत्तम है। भलाई करने के कारण यदि दुख उठाते हैं, ఒకవేళ సత్ప్రవర్తనను గూర్చి మీరు అపనింద పాలవుచున్నా సిగ్గుపడుచున్నా, बुराई करने के कारण दुख उठाने से यह बात उत्तम है। ఇది మీరు మేలు చేసి మీకు శ్రమ కలుగుతుంటే మేలు- కీడు చేసి శ్రమ అనుభవించే దానికన్నా మేలు చేసి కీడు అనుభవించేదే అది ఉత్తమము, అది దేవుని యొక్క చిత్తము। క్రీస్తు हालेलुया। యేసునందు సత్ప్రవర్తన काफी। तो परमेश्वर की इच्छा यह है कि भलाई कर रहे हैं लेकिन बुराई हो रहा है। కానీ దేవుని చిత్తం ఏంటంటే మీరు మేలు చేస్తున్నారు కానీ మీకు మాత్రం కీడు కలుగుతుంది. कई बार जब आप भलाई करते हैं साथ में बुराई आती है। ఒకవేళ మీరు మేలు చేస్తున్నారు కానీ మీకు కీడు వస్తుంది. क्या प्रभु मुझे आप भूल गए हैं, आप सोचोगे। మీరు అనుకుంటారు ప్రభువా నన్ను మర్చిపోయావా, मैं जितना भलाई कर रहा हूँ लोग पलट के मेरा बुराई कर रहे हैं। నేను ఎంతైతే మేలు చేస్తున్నా కానీ ప్రజలు తిరిగి నా మీద కీడుగే చేస్తున్నారు. लेकिन परमेश्वर का वचन कहता है कि परमेश्वर की ये इच्छा है। కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, ఇది దేవుని చిత్తము. क्या परमेश्वर की इच्छा है कि हम दुख उठाए? దేవుని చిత్తమా మనం దుఃఖం అనుభవించాలని? जी हाँ, परमेश्वर की इच्छा है कि हम दुख उठाए। అవును, దేవుని చిత్తమే మనం దుఃఖం అనుభవించాలి. क्यों परमेश्वर की इच्छा है कि हम दुख उठाए? ఎందుకు మనం దుఃఖం అనుభవించాలి? ఇది దేవుని చిత్తం అని అనడానికి 4 अध्याय में आएंगे, 14వ వచనానికి వద్దాం. 1 और 2 में पढ़ो। इसलिए जबकि मसीह ने शरीर में होकर दुख उठाया तो तुम भी उसी मनसा को हथियार के समान धारण करो, क्योंकि जिसने शरीर में दुख उठाया वह पाप से छूट गया, ताकि भविष्य में अपना शेष शारीरिक जीवन मनुष्यों की अभिलाषाओं के अनुसार नहीं वरन परमेश्वर की इच्छा के अनुसार व्यतीत करे। 1 और 2 चौथा अध्याय का 1 और 2 4 అధ్యాయము 1-2 వాక్యాలు। క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమీ లేకయుండును। प्रभु के वचन में पत्रस कहते हैं कि यदि आपने शरीर में दुख उठाया है, పేతురు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు శరీరమందు మీరు శ్రమ పడుచున్నారంటే तो आप पाप से छूट गए। మీరు పాపం నుండి విడుదల పొందారు। पिछले सप्ताह भी हमने वचन में सुना था कि हर एक दुख जो है हमें तोड़ने के लिए नहीं है पर हमारी भलाई के लिए है। కానీ గత వారం మనం విన్న ప్రతి దుఃఖము మనం విరగొట్టడానికి కాదు కానీ మనకు మేలు కొరకే అని మనం విన్నాము। हर एक दुख हमारे हृदय को निर्मल करता है। ప్రతి ఒక్క దుఃఖము మన హృదయాన్ని నిర్మలం చేస్తుంది। ध्यान से सुनिएगा, ధ్యానంగా వినండి। हर एक दुख जो है, जो दुख उठाता है वह जो है पाप से छूट गया। ఎవరైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నారో దుఃఖం కలుగుతుందో దాని అర్థం ఏంటంటే వారు పాపం నుండి విడుదల పొందారని। आमीन। ఆమేన్। जिस व्यक्ति के जीवन में दुख नहीं होता वो अपनी मर्जी का जीवन जीता है। ఎవరి జీవితంలో దుఃఖం ఉండదో వారు తన జీవితాన్ని తన ఇష్ట ప్రకారం నడిచేవారు। शारीरिक अभिलाषाओं में जीता है। వారు శరీరానుసారమైన అభిలాషలతో लेकिन జీవించేవారు। जहाँ पर दुख आता है కానీ ఎక్కడైతే దుఃఖం వస్తుందో वो हमें हृदय को निर्मल करता है, ఆ హృదయాన్ని సాఫి చేస్తూ నిర్మలం प्रभु के చేస్తుంది। पास लेकर आता है। దేవుని దగ్గరికి సమీపంగా इस చేస్తుంది। प्रकार से व्यक्ति जो है पाप से छूट जाता है, ఇలాగా ఆ వ్యక్తి పాపం నుండి విడుదల పొందుతాడు। ताकि भविष्य में अपना बाकी जीवन, शारीरिक जीवन मनुष्यों की इच्छा के अनुसार नहीं परमेश्वर की इच्छा के अनुसार वो जी पाए। అయితే మిగిలిన జీవితం మనుష్యానుసారంగా శరీరానుసారంగా జీవించడం కాదు కానీ దేవుని చిత్తానుసారంగా జీవించాలని। हालेलुया। హల్లెలూయా। प्रभु चाहता है कि हम प्रभु की इच्छा में चलने वाले लोग बने। ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ప్రభు తన చిత్తంలో నడిచే వారంగా మారాలని।
आमीन। ఆమేన్. परमेश्वर की इच्छा में ही हमें चलना है। మనము దేవుని చిత్తంలోనే నడవాలి. बहुत सारे बाइबल में बहुत सारे वचन है प्रभु की इच्छा के बारे में। బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి దేవుని చిత్తంలో నడవాలనే हर వాక్యాలు. समय प्रार्थना करते रहो। ప్రతి సమయం ముందు ప్రార్థించాలి. हर परिस्थिति में प्रभु को धन्यवाद दो, ये प्रभु की इच्छा ప్రతి है। విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తము. लेकिन सब में उत्तम बात यह है कि प्रभु की इच्छा हम कर रहे हैं, प्रभु के पास जो बैठता है वही परमेश्वर की इच्छा में चल पाएगा। కానీ ఉన్నతమైనది ఉత్తమమైన విషయం ఏమిటంటే దేవుని సన్నిధానంలో కూర్చుంటున్నామా, దేవుని ఉద్దేశం నెరవేరుస్తున్నామా, దేవుని సముఖంలో కూర్చుంటున్నామా, అదే దేవుని చిత్తం నెరవేర్చడం. దేవుని యొక్క సముఖంలో దేవుని దగ్గర కూర్చున్న వాళ్ళే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు। परमेश्वर के सम्मुख में, परमेश्वर की उपस्थिति में बैठने वाले ही परमेश्वर की इच्छा को पूरी करने वाले हैं। आज आप पूरा संदेश में आप क्या याद रखेंगे नहीं मुझे नहीं पता, लेकिन एक बात को जान लीजिएगा कि प्रभु यीशु ने कहा कि जो मेरे पिता की इच्छा पर चलता है वही स्वर्ग राज्य में प्रवेश कर पाएगा। ఈ పూర్తి సందేశంలో మీరు ఏమి జ్ఞాపకం ఉంచుకుంటారో ఏమి జ్ఞాపకం ఉంచుకోరో అది నాకు తెలియదు, కానీ ఈ మొత్తం సందేశంలో క్రీస్తు ఏమన్నాడంటే, ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం నడుస్తారో వారే నా తల్లియు, నా సహోదరుడు, నా సహోదరి. ఆ మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. प्रभु ने हमें उत्तम उत्तम वरदान दिए हैं, ప్రభు ఉత్తమమైన వరాలు ఇచ్చాడు, बहुत सारे आशीषों को दिया है। చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ये आशीष हमें प्रभु की उपस्थिति से दूर ना ले जाए। ఈ ఆశీర్వాదాలు మనకు దేవుని సన్నిధి నుండి వేరుపరచకూడదు, ये దూరపరచకూడదు. अच्छे वरदान और टैलेंट के द्वारा हम परमेश्वर की इच्छा से दूर ना हो ఈ जाए మంచి మంచి వరాలు, మంచి మంచి తలాంతుల ద్వారా మనం దేవుని సన్నిధానానికి దూరంగా వెళ్ళకూడదు. और प्रभु की उपस्थिति में और प्रभु की इच्छा पूरा करने वाले व्यक्ति बने। ఇంకను దేవుని సముఖంలో వెళ్ళాలి, ఇంకను దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం మారిపోవాలి. परमेश्वर हमें सिखाएगा कि उनकी इच्छा क्या है, దేవుడు మనకు నేర్పిస్తాడు ఆయన చిత్తం ఏమిటని. ये दुनिया में कैसे चलना है, ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, कैसे पाप से दूर रहना है। ఎలాగ పాపం నుండి దూరంగా ఉండాలి. अंत तक जो परमेश्वर की इच्छा में चलता रहेगा वही जो है परमेश्वर के राज्य में प्रवेश करेगा। అంతం వరకు ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యంలో बाकी डिग्री वाले చేర్చబడతారు. बड़े बड़े कितने भी सेवा हमने किए हो, बड़ा नाम कमाया हो, कितना भी शौहरत कमाया हो, इनमें से कोई बात परमेश्वर को प्रसन्न नहीं कर ఇంకా सकती। పెద్ద పెద్ద సేవ జరిగించిన, పెద్ద పెద్ద కార్యాలు జరిగించిన ఈ మాటలు ఏది కూడా అది దేవుని రాజ్యంలో ప్రవేశింపనేది. परमेश्वर की इच्छा है कि हम दूसरों को मदद करें। దేవుని చిత్తం ఇతరులకు మనం మేలు చేయాలని. परमेश्वर की इच्छा है कि हम उनके लिए दुख उठाए। దేవుని చిత్తం ఏంటంటే వారి కొరకు మనం దుఃఖపడాలని. దేవుని కొరకు దుఃఖపడాలని దేవుని యొక్క చిత్తం అది। परमेश्वर की इच्छा यही है कि परमेश्वर के लिए दुख उठाए. परमेश्वर के लिए दुख उठाना कैसे उठा सकते हैं? దేవుని కొరకు దుఃఖం తీసుకోవాలంటే ఎలాగా? बस के लिए वेट कर रहे हैं आधा घंटा, బస్ కొరకు మనం వెయిట్ చేస్తున్నాం అరగంట నుండి. चर्च आने के लिए जो है पसीना पसीना हो रहे हैं, చర్చ్ కొరకు రావాలంటే చెమటలు కారిపోతున్నాయి. बस पूरा भीड़ है फिर भी खड़े होकर आप आए हैं। బస్సులో చాలా భీడు అయినా నిలబడి వచ్చారు. प्रभु के लिए ये भी दुख उठाना है। ఇదే దాని అర్థం, ప్రభు కొరకు దుఃఖం ఇది కూడా దేవుని మోయటం. కోసం దుఃఖపడటమే। ये भी है परमेश्वर के लिए दुख उठाना. किसी के घर में प्रार्थना है, ఎవరో ఇంట్లో ప్రార్థన ఉంది, बहुत तकलीफ करके आप जाते हैं, చాలా కష్టపడి మీరు వస్తున్నారు, वो भी प्रभु के लिए दुख उठाना है। అది కూడా దేవుని కొరకు దుఃఖపడటమే. परमेश्वर के लिए दुख उठाना प्रभु की इच्छा है। దేవుని కొరకు దుఃఖపడటం దేవుని చిత్తము. प्रभु को माने हैं करके लोग आपका मजाक उड़ाते हैं, ఆ దేవుని నమ్మారని ప్రభుత్వం మేము వేలాకోలం చేస్తున్నారు. वो मजाक उड़ाने को आप सह रहे हैं। ఆ వేలాకోలం మిమ్మల్ని సహిస్తున్నారు. ఆ వేలాకోలాన్ని ये भी परमेश्वर की इच्छा है कि आप ऐसा सहन करें। ఇది సహించటం కూడా ఇది దేవుని చిత్తమే. हालेलुया। హల్లెలూయా. प्रभु के राज्य में उनकी इच्छा में चलने में बहुत सारे तकलीफ आएंगे, దేవుని రాజ్యంలో దేవుని చిత్తంలో నడవటం చాలా శ్రమలు, చాలా కష్టాలు వస్తాయి. उन सबको पार करके जो खड़ा रहेगा అవన్నీ దాటిపోయి ఎవరైతే నిలబడతారో, प्रभु की इच्छा में अंत तक खड़े रहेगा। ప్రభు చిత్తం కొరకు అంతం వరకు ఎవరైతే నిలబడతారో बहुत सारी अभिलाषाएं आएंगी, ఎన్నో ఆశలు వస్తాయి, बहुत सारे पाप आएंगे, ఎన్నో పాపాలు వస్తాయి, बहुत सारे लोग आएंगे, ఎన్నో ప్రజలు వస్తారు. हमें परीक्षा में पढ़ने के लिए बहुत सारी बातें आएंगी, మనల్ని శోధనలు వేయటానికి ఎన్నో పరీక్షలు వస్తాయి. फिर भी उन बातों को जीत कर जो परमेश्वर के लिए पवित्र बना रहता है అయినను ఆ అన్నిటిలో జయం పొంది ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో वे ही परमेश्वर के वचन में या उनकी इच्छा में चलने वाले लोग हैं। వారే దేవుని చిత్తంలో దేవుని రాజ్యంలో నడిచేవారు. बहुत सारा वचन है लेकिन समय नहीं है, ఎన్నో వాక్యాలు ఉన్నాయని సమయం లేదు, क्योंकि आज प्रभु बोझ भी है। ఎందుకంటే ఈ రోజు ప్రభు బల ఉంది. यहीं से मैं वचन को समाप्त करना चाहूंगी। ఇక్కడ నుండి నేను ప్రభు వాక్యాన్ని సమాప్తం प्रभु की చేయాలనుకుంటున్నాను. उपस्थिति में उठकर खड़े हो ప్రభు जाएंगे, సముఖంలో నేర్చి నిలబడండి. प्रभु की उपस्थिति में हम सभी उठकर खड़े हो ప్రభు
जाएंगे, సన్నిధానంలో అందరం లేచి నిలబడండి. अपने जिंदगी को परमेश्वर के सामने रखेंगे, తన జీవితాన్ని దేవుని సముఖంలో పెడదాం. మన జీవితాన్ని దేవుని సముఖంలో हमारे పెడదాం. जीवन को परमेश्वर के सम्मुख में रखेंगे. क्या मैं परमेश्वर की इच्छा को कर रहा हूँ? నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా? क्या मैं प्रभु के इच्छा में चल रहा हूँ? నేను దేవుని చిత్తంలో నడుస్తున్నానా? क्या परमेश्वर मुझसे खुश है? నా ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? क्या मेरी भक्ति सच में परमेश्वर प्रसन्न हो रहा है? నా భక్తి ద్వారా దేవుడు ఆనందిస్తున్నాడా? मेरी आराधना को सच में क्या प्रभु स्वीकार रहा है? నా ఆరాధనను దేవుడు అంగీకరిస్తున్నాడా? मेरा चाल चलन क्या सच में प्रभु की इच्छा में है? నా ప్రవర్తన దేవుని చిత్తంలో ఉందా? मेरी बातचीत बोलचाल क्या प्रभु की इच्छा है? నా చెప్పుడు మాటలు నా మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? मेरे सोच विचार क्या प्रभु को ग्रहण योग्य है? నా ఆలోచన విచారాలు దేవునికి ఇష్టానుసారంగా యోగ్యకరమైనగా क्या ఉన్నావా? सच में मैं परमेश्वर की इच्छा पूरी कर रहा हूँ నిజంగా నేను దేవుని చిత్తాన్ని या నెరవేరుస్తున్నానా? अपनी इच्छा पूरी कर रहा हूँ లేక నా చిత్తాన్ని या फिर నెరవేరుస్తున్నానా? लोगों की इच्छा को पूरा లేక कर रहा ప్రజల हूँ? యొక్క చిత్తాన్ని परमेश्वर की నెరవేరుస్తున్నానా? इच्छा पूरा करने के लिए अपने जिंदगी को समर्पण దేవుని करेंगे। చిత్తాన్ని నెరవేర్చడానికి మీ జీవితాన్ని केवल సమర్పించుకోండి. परमेश्वर की इच्छा को पूरा करने वाले लोग ही स्वर्ग राज्य में प्रवेश कर ఎందుకంటే पाएंगे। దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారే దేవుని రాజ్యంలో जो प्रभु की ప్రవేశించగలరు. उपस्थिति में बैठता है वही परमेश्वर के राज्य में प्रवेश कर ఎవరైతే ప్రభు पाएंगे। సముఖంలో కూర్చుంటారో వారే దేవుని రాజ్యంలో जिसका ప్రవేశిస్తారు. परमेश्वर के साथ रिश्ता होता है वही स्वर्ग राज्य में प्रवेश ఎవరైతే कर पाएगा। దేవునితో సంబంధం ఉందో వారే దేవుని రాజ్యంలో प्रभु ప్రవేశించగలరు. के सामने अपने जिंदगी को अर्पण करेंगे। దేవుని సముఖంలో దేవునికి సమర్పించుకుందాం. इसीलिए तो परमेश्वर ने अपने अमूल्य लहू को हमारे लिए बहाया। అందుకే దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు మన కొరకు. उन्होंने अपने लहू के द्वारा हमें परमेश्वर के साथ एक कर दिया ఆయన है। రక్తంతో దేవుడు తండ్రితో సంధి చేశాడు. उनका बलिदान को व्यर्थ जाने ना दे। ఆయన బలిదానం వ్యర్థం उन्होंने పోనివ్వకండి. इसलिए बलि हुआ कि हम उनकी इच्छा में चले। ఆయన ఎందుకు బలి అయిపోయాడు? ఎందుకు బలి అయిపోయాడు అంటే ఆయన చిత్తంలో నడవాలని. हालेलुया। हालेलुया। प्रभु को समर्पण करेंगे। ప్రభు కొరకు जितने సమర్పించుకుందాం. जो प्रभु को इस वक्त समर्पण करना चाहते हैं ఎవరైతే ఇప్పుడు ఈ సమయంలో ప్రభుకు సమర్పించాలో सभी आंखों को बंद करेंगे। ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోనండి. पवित्र आत्मा परमेश्वर की आवाज जिस आत्मा तक पहुंची है, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఆత్మకైతే ఈ స్వరాన్ని కలిగిందో, ये ఒక ఆత్మకు దేవుని ఆత్మ స్వరం అయితే వినబడ్డాదో, जिस आत्मा को परमेश्वर की आत्मा का आवाज सुनाई दिया है, నాతో దేవుడు మాట్లాడి ఉన్నాడు। ना मुझसे परमेश्वर ने बात किया। అలాంటి వారే రెండు చేతులెత్తి దేవునికి మీ యొక్క జీవితాన్ని केवल అర్పించుకోండి। वैसे ही लोग दोनों हाथ उठाकर परमेश्वर की स्तुति करेंगे। ऐसे लोग दोनों हाथों को उठाकर अपने जिंदगी को प्रभु को अर्पण करिए। ఇలాంటి వారు దేవునికి రెండు చేతులెత్తి తన జీవితాన్ని ప్రభువా నీ సమర్పించుకోండి. చిత్తంలో నేను నడవాలి నాయనా। प्रभु जी मुझे आपकी इच्छा में चलना है। నేను ఏది చేసినా నీ రాజ్యానికి నేను స్వతంత్రించుకోలేను, प्रभु मैं जो भी करूं मैं आपके राज्य को मैं अपना नहीं కానీ నీ सकता। చిత్తం చేస్తేనే, केवल हम आपकी इच्छा करने से నీ ही, చిత్తంలో నడుస్తేనే केवल ప్రభువా, आपकी इच्छा में चलने से నీ ही, చిత్తంలో నేను నడవటం నాకు నేర్పించు प्रभु నానా। आपकी इच्छा में चलने के लिए मुझे सिखाइए। అయ్యా నీ చిత్తంలో నేను నడవగలగాలి నాయనా। प्रभु जी मैं आपकी इच्छा में चलना ఆఖరు चाहता వరకు हूँ। నీ చిత్తంలో నేను నడవగలగాలి దేవా। आखिर तक मैं आपकी इच्छा में నీ चलना చిత్తం चाहता हूँ। లేని అన్ని నా జీవితంలోంచి తీసివే దేవా। जो इच्छा आपके इच्छा में नहीं है परमेश्वर वो मुझसे दूर हो जाए। నీ చిత్తం లేని క్రియలన్నీ నాలోంచి తీసివే దేవా। आपकी इच्छा में जो क्रिया नहीं है मुझसे दूर हो నన్ను जाए। నీ చిత్తంలో నిలబెట్టండి నాయనా। प्रभु आपकी इच्छा में मुझे खड़े నేను నీ करिए। చిత్తమే చేయాలి దేవా। मुझे आपकी इच्छा ही करना है। మనుషుల చిత్తము కాదు నాయనా, मनुष्य की इच्छा नहीं, నా చిత్తము కాదు నాయనా, मेरी इच्छा నా नहीं, శరీర కోరికలు కాదు నాయనా, मेरे शरीर की నీ इच्छा చిత్తమే नहीं, నేను చేయాలి। केवल आपकी నీ इच्छा को करना చిత్తంలోనే है। నేను నడవాలి। केवल आपकी इच्छा में ప్రభువా, चलना నన్ను है। తాకు దేవా। प्रभु मुझे నన్ను छूइए। ముట్టండి దేవా। प्रभु खड़े నీ करिए। చిత్తంలో నిలబెట్టు దేవా। प्रभु आपकी इच्छा में खड़ा ప్రభువా करिए। ముట్టండి నాయనా। प्रभु हमें छूइए, ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా। हर एक को छूइए। హల్లెలూయా। స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు। ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం। దేవుని యొక్క ప్రార్థన కरेंगे। సేవకులు ఈ సమయంలో ప్రార్థనలో నడిపిస్తారు। परमेश्वर की सेवा హల్లెలూయా। को प्रार्थना థాంక్ యూ में లార్డ్। चलाएंगे। హల్లెలూయా 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 దేవా మీకే స్తోత్రం